వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మనిషిని ఆయన బిడ్డని నేనని చెప్పుకునేటటువంటి తరుణంలో అరాచక ముఖలతో నడి రోడ్లో పట్ట పగలు దాడులు చేయించినటువంటి సందర్భాలు చూశాం. ఆ రోజు నుంచి జరిగినటువంటి అంటకాగిన ఈ అరాచక శక్తులతో అంటకాగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అప్పటి శ్రీధర్ రెడ్డి అండి. శ్రీకాంత్ అనేటటువంటి యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి ఒక వ్యక్తిని మరి ఎందుకనో ఆయన బయటకు తీసుకురాదలుచుకొని సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం జరిగింది. దేనికయ్యా, దేనికి తీసుకురావాలనుకున్నారు? ఇన్ని ఎవరిని కొట్టడానికి, ఎవరిని ఇబ్బంది చేయడానికి? ఎందుకంటే ఈ అలవాట్లన్నీ ఉండేది ఒక ఆయనకే తప్ప ఇంకెవరికీ లేవు. స్థానిక గూడూరు శాసనసభ్యుడు పాసం సునీల్ గారు, ఈ శ్రీధర్ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. అంతే తప్ప ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడండి. ఈ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుయ్యడానికి ఎవరు కూడా పుయ్యించుకోవడానికి కూడా సిద్ధంగా లేవు. హోంమంత్రి ఏ రకంగా ఇచ్చిందో దీనికి ఆమె బాధ్యురాలు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మరి ఈ మాట మీద హోంమంత్రి వనిత గారు వివరణ ఇవ్వాల్సినటువంటి పని లేదా అని అడుగుతున్నా. పేరోల్ ఎవరిచ్చారు, ఎవరి వల్ల ఇచ్చారు? శాసనసభ్యుల వల్ల పేరోల్ కనుక రానట్లయితే హోంమంత్రి గారు ఏ విధంగా ఈ పేరోల్ ని రికమెండ్ చేశారు అని అడుగుతున్నాం.